హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీ అందరికీ ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ అనేది ఎలక్ట్రికల్ బ్రష్ అనమాట ఎలా యూజ్ అవుతుందో మీ అందరికీ చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సెమీ కర్ల్స్ ఉన్నాయి. సో నేను హెయిర్ స్ట్రైటన్ చేసుకుందాం అనుకున్నాను. సో ఐ గాట్ దిస్ యాజ్ అ గిఫ్ట్. సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు నేను ఒకసారి నా హెయిర్ మీద ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. సో లెట్ us సీ. ఓకే, సో ఇనీషియల్గా నా హెయిర్ ఒక కొంచెం కర్లీ ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ లివాన్ ఒక హెయిర్ సీరం యూజ్ చేస్తున్నాను. సో ఇట్స్ బెటర్ బికాజ్ ఎందుకంటే హెయిర్ స్ట్రైటన్ చేసుకునేటప్పుడు ఇది కనుక అప్లై చేసిన తర్వాత హెయిర్ స్ట్రైటన్ చేసుకుంటే ఇట్ లుక్స్ సో స్మూత్. సో మీ హెయిర్ అనేది స్మూత్గా ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది నేను యూజ్ చేస్తున్నాను. జస్ట్ లైట్గా కొంచెమే తీసుకొని అప్లై చేస్తున్నాను నేను. సో మీరు చూస్తున్నారు కదా, కొంచెం ఆయిలీ అనేది ఇది ఆయిలీగా ఉండదు. ఇట్స్ జస్ట్ ఆయిల్ ఫ్రీ ఆయిల్ టైప్ ఒక సీరం అనమాట. సో బెటర్ మీకు ఏ షాప్స్లో అయినా దొరుకుతుంది అండ్ మీకు మ్యాక్సిమమ్ మాల్స్ అండ్ వాటిల్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఆల్సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ దెన్ నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ అదైతే అప్లై చేసేసాను. అండ్ నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ బ్రష్. అండ్ ఇందులో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ చుట్టూరు ఉన్న ఈ ప్యానెల్ వచ్చేసి ఇది ఫ్లెక్సిబుల్ బ్రష్ టైప్లో ఇచ్చాడు. అండ్ ఈ మిడిల్లో చూస్తున్న ఈ స్ట్రిప్స్ అన్నీ కూడా ఇందులో నుంచే హీట్ పాస్ అవుతుంది. సో ఇది కొంచెం సేపు అయ్యేటప్పటికి కొంచెం హీట్ అనేది జనరేట్ అవుతుంది. దెన్ ఇందులో మనకి మోడ్స్ ఇచ్చాడు, ఫస్ట్ మోడ్ అండ్ సెకండ్ మోడ్. సో ఫస్ట్ మోడ్ అనేది కొంచెం లైట్గా హీట్ ఉంటుంది. సెకండ్ మోడ్ వచ్చేసేటప్పటికి మీకు ఇది ఫస్ట్ మోడ్లో పెట్టాను. సెకండ్ మోడ్ వచ్చేటప్పటికి మీకు ఇంకొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ హెయిర్. మీకు ఎక్కువ కనుక కర్లీస్ ఉంటే స్ట్రైటన్ కావాలంటే యూ గో ఫర్ సెకండ్ లెవెల్. అండ్ ఇఫ్ ఇలా సెమీ కర్ల్ ఉంటే యూ గో ఫర్ ఫస్ట్ లెవెల్. ఐ డూ బోత్. ఓకే, నేను రెండూ చేసి ఎలా ఉంది అనేది ఐ జస్ట్ చెక్. సో ప్రెజెంట్ నేను ఫస్ట్ మోడ్ ఆన్ చేశాను అండ్ లైట్గా నాకు హీట్ అనేది తెలుస్తుంది. సో విల్ సీ. ఓకే, ఐ కెన్ ఫీల్ హీట్. నా హెయిర్ హీట్ అవుతుంది అని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఎస్, ఇట్స్ గెటింగ్ హీట్ అండి. నాకైతే వేడి తెలుస్తోంది. సో ఈవెన్ ఆ కర్ల్స్ అనేవి లైట్గా డిసపియర్ అవుతా వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చూడండి ఒకసారి. ఏం లేదు, లైక్ కూంబ్ అనమాట. మనం ఎలా అయితే దువ్వెని యూస్ చేస్తామో సేమ్ ఇన్ ద సేమ్ వే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి హ్యాండీగా అనిపిస్తుంది బికాస్ 2 స్ట్రిప్స్ ఉన్నది ఇలా పట్టుకొని మనం చేయడం కొంచెం టఫ్ అవుతుంది కాబట్టి దే మేడ్ ఇట్. బట్ ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇనీషియల్గా లైక్ ఇన్ ఫస్ట్ సిట్టింగ్ వచ్చేసి ఇలా అయిందండి, చూడండి. సో లైట్గా హీట్ ఉంది. సో సెమీ లైట్ అనమాట, చాలా లైట్గా అనిపిస్తుంది నాకు హీట్ అనేది. సో మీరు 2 స్ట్రిప్స్ స్టిక్లా ఉండేటువంటి హెయిర్ స్ట్రైట్నర్ అయితే ఇంకా ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. అండ్ దెన్ లేటర్ నేను సెకండ్ స్టెప్ పెట్టి కూడా ఒకసారి చెక్ చేస్తాను. ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్, జస్ట్ ఫర్ 1 minute మనం ఆగితే కనుక హీట్ అవుతుంది. సో ఇంకా ఎక్కువ హీట్ జనరేట్ అయితే మనకి ఇంకా స్మూత్ అవుతుంది హెయిర్. సో ఇందాకటి మీద జస్ట్ లైట్గా మాత్రమే ఇది స్ట్రైట్ అయ్యింది. ఎస్, హీట్ అయితే ఇంకా ఎక్కువ పెరిగిందండి. ఎస్, హీట్ అయితే చాలా ఎక్కువ హీటే వస్తుంది కంపేర్ టు ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అయితే క్విక్గానే ఇంకొంచెం రిజల్ట్ కనిపిస్తుంది.
అంటే లైక్ ఇన్స్టెంట్గా మీరు ఎప్పుడైనా పార్టీస్ అలా వెళ్ళాలి అనుకుంటే ఇన్స్టెంట్గా మీకు హెయిర్ కనుక స్ట్రైట్గా అవ్వాలి, ఆర్ ఎల్ సెమీ కర్ల్గా కావాలన్నా, లైక్ మీకు పూర్తి కర్ల్ నుంచి కొంచెం స్ట్రైట్ చేస్తే సెమీ కర్ల్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ వర్క్స్ అండి. సో ఐ కెన్ ఫీల్ బెటర్ కంపేర్ టు ప్రీవియస్ థింగ్. సో ఎస్, కొంచెం అయితే ఓకే, రిజల్ట్ అయితే ఉంది. బట్ యూ క్యాన్ మీరు కొంచెం ఎక్కువే చేయాల్సి ఉంటుంది. ఎక్కువ స్టెప్స్ తీసుకుంటేనే ఇట్ విల్ గో ఫర్ స్ట్రైట్ అండి. బట్ ఐ కెన్ సే ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు హెయిర్. కొంచెం హెయిర్ అనేది మీరు సీరమ్స్ అండ్ కొంచెం కోకోనట్ ఆయిల్ విత్ ఆల్ మీరు అన్నీ జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ఇలాంటి ఒక ప్రోడక్ట్స్ అనేవి హెయిర్ మీద యూస్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఇట్ విల్ డ్యామేజ్ యువర్ హెయిర్ అండి. సో ఎస్, కంపేర్ టు ప్రీవియస్ థింగ్. సో మీరు కనుక చూస్తే ఎస్, నేను ఆపేసాను. అండ్ నౌ యూ కెన్ సీ సమ్హౌ లైక్ బెటర్గానే అనిపించింది. సో యూ కెన్ గో ఫర్ ఇట్ అండి. లైక్ సింప్లీ స్ట్రైటన్ కావాలి అని అంటే యూ కెన్ గో విత్ దిస్ బ్రష్. ఎస్, ఇట్ వర్క్స్.